లైట్స్, కెమెరా, chaos. Yeah, let's see how you do under pressure. Oh, yeah, I've been wanting this shit forever. I've been in the field with whatever they throw at me. Brush it off, pick myself up, moving on to the better. Okay, hey, yeah, ain't no errors, baby, it's a new era. I wake up early, feeling rich like I'm Kesha. I get to the paper, boy, extra, extra. Ladies and gentlemen, welcome to the drama that's bigger than the blockbuster cinema. ఆన్ స్క్రీన్ స్పార్క్స్ నుండి ఆఫ్ స్క్రీన్ వార్స్ వరకు, ఇగో బ్యాటిల్స్ నుండి బోల్డ్ స్టేట్మెంట్స్ వరకు, ఐవ్ గాట్ ద స్పైస్ టు లైట్ అప్ యువర్ నైట్స్. సినిమాలో ఫస్ట్ లెటర్ సి అనేది ఎంత నిజమో, సినిమా ఫీల్డ్లో కాంట్రవర్సీ, కాస్టింగ్ కౌచ్, క్రిటిసిజం, కాంప్లికేషన్స్, కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ అ ఫిక్స్. సారీ ఫస్ట్ పార్ట్ ఇంట్రో ప్లే అయిపోయింది. రెడీ టు రోల్ యాక్షన్. సినిమా అండ్ కాంట్రవర్సీస్, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఇండియాలో పిల్లలు పుట్టడం ఆగిపోతారేమో కానీ సినిమా బతుకున్నంతకాలం కాంట్రవర్సీస్ పుట్టానే ఉంటాయి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఈ వీడియో చూసాక ప్రొఫైల్లో వీడియోస్ చూసి అవి కూడా నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వక్ సేన్ ఏకేఏ దినేష్ నాయుడు. ఈ నగరానికి ఏమైంది చూసి ఈయనకి పొటెన్షియల్ ఉంది, హీ కెన్ బికమ్ ఎ గ్రేట్ యాక్టర్ అనుకున్నాను. అండ్ ఐ స్టిల్ ఫీల్ దట్, కానీ ఎక్కడో తేడా కొట్టేస్తుంది ఫీల్స్. ఈ మధ్య ఆయన యాక్టింగ్, సినిమాల గురించి కంటే ఆయన కాంట్రవర్సీస్, లూజ్ టంగ్ వల్ల న్యూస్లో ఎక్కువ ఉంటున్నారు. ఇదంతా స్టార్ట్ అయింది ఫల్క్ నవాదాస్ ఆడియో ఫంక్షన్లో ఆయన అన్న మాటతో. బయట కొంచెం మాట్లాడుతున్నారు, ఆల్రెడీ ఒకరిని లేపినాం, నెత్తి మీద పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వీడిని లేపితే వీడి నెత్తి మీద కూర్చుంటాడని. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అప్పట్లో తెలంగాణ భాషతో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఏంది అంటే వాడు వచ్చినాడు, ఇప్పుడు వీడు వస్తున్నాడు అని అన్నారు. అంటే విజయ్ని అన్నారు, దాని తర్వాత విశ్వాక్ అన్నారు. అప్పటికే విజయ్ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ స్టేట్మెంట్ కాస్త అవుట్ రైట్ కాంట్రవర్సీ ఎలా తయారైంది. ఎక్కడికి వెళ్ళినా మీడియా అడిగిన క్వశ్చన్ ఒక్కటే, వాళ్ళు మీ అన్నది మొన్న విశ్వక్ సేన్ నడుస్తుంది గొడవ, ట్రోలింగ్ అవుతుంది, అది ఏంది కదా. అందుకే అప్పుడు విశ్వాక్కి కాలింది. బట్ ఫైనల్ గా అసలు ఆ స్టేట్మెంట్ ని మీడియాని అటు తిప్పి విజయ్ వర్సెస్ విశ్వక్ సేన్ చేసి పారేసిందని బోత్ తరుణ్ భాస్కర్ గారు అండ్ ప్రియదర్శి గారు చెప్పారు. దే ఆర్ ఆల్ అమేజింగ్ ఫ్రెండ్స్. విశ్వాక్ అయితే విజయ్ పర్ఫార్మెన్స్ ఎంత మెచ్చుకుంటాడో నాకు తెలుసు. కావాలని అదేదో విజయం తిడితే వీడికి పాపులారిటీ వస్తుందనే అంత దిగజాడ ఆలోచన అయితే వాడు చేయడు. నాకు కానీ ఆ నమ్మకం. ఈ ఇష్యూతో తెలిసింది ఏంటంటే, బయట విశ్వక్ వర్సెస్ విజయ్ దేవరకొండ అని ప్రాజెక్ట్ అయినా విశ్వక్ సేన్ అడ్మైర్స్ విజయ్ దేవరకొండ అలాట్. He absolutely loves Vijay. He looked at him as a role model. ఏం మాట్లాడుతున్నారా? తర్వాత నేను అన్న అడ్డమేవడన్నా వస్తే డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. అర్జున్ సజ్జా గారు తమిళ, తెలుగు, కన్నడ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో ప్రతి స్టేట్ ఆడియన్స్ ఓన్ చేసుకున్న యాక్టర్. ఆయన లైఫ్లో ప్రెస్ మీట్లు పెట్టి ఒక ఇష్యూ మీద డిసప్పాయింట్మెంట్ తెలియజేయడం నాకు తెలిసి ఇది రెండోసారి మాత్రమే. బేసిక్గా అర్జున్ సజ్జా గారు డైరెక్టర్గా విశ్వక్ సేన్తో ఒక మూవీ కమిట్ అయి ఉన్నారు. బట్ ఆ మూవీని సెట్స్ మీద తీసుకెళ్దాం అనుకున్న ప్రతిసారి విశ్వక్ సేన్ గారు ఈ టైంలో వద్దు, పోస్ట్ పోన్ చేసుకుందాం అని చెప్పి ఫైనల్గా వన్ నాట్ ఫైనల్ డే అట్ 4 AM ఇన్ ద కర్లీ మార్నింగ్ అర్జున్ గారి వాట్సాప్ ఒక మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసి అర్జున్ గారు కోస్ట్ రైడర్లా మారకముందే షూట్ చేస్తున్న సెట్ పనులు ఆపించేసి వర్కర్స్కి డబ్బులు ఇచ్చేసి వెంటనే మీడియా వాళ్ళని ప్రెస్ మీట్కి పిలిచి ఆయన డిసప్పాయింట్మెంట్ తెలియజేశారు. అప్పటి నుండి విశ్వక్ సేన్ గారు ఏ ప్రెస్ మీట్కి వెళ్ళిన అడిగిన క్వశ్చన్ ఒకటే, అంటే మన అర్జున్ గారిది, విశ్వక్ సేన్ గారిది. I couldn't even digest ఇంత unprofessionalism. Then I thought this is an insult, not only for me, for the technicians, for the workers. నేను పెట్టిన మెసేజ్ అల్లా, సార్ ఈ రోజు ఒక్క రోజు క్యాన్సిల్ చేస్తే కొన్ని డిస్కస్ చేసుకొని షూటింగ్కి వెళ్దాం అన్న. ఇక్కడ సినిమా ఆగిపోవడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, బట్ డెఫినెట్గా ఇద్దరి కెరీర్లో ఇది ఒక అన్వాంటెడ్ కాంట్రవర్సీనే. అయితే ఈ నగరానికి కూడా చేయకముందు ఫల్క్ నవాదాస్ సినిమా కోసం శ్రద్ధ శ్రీనాథ్ని హీరోయిన్ అడగడం కోసం టికెట్ కొనుక్కొని వెయిట్, బస్ టికెటా, ట్రైన్ టికెటా, ఫ్లైట్ టికెటా అని తెలియదే. ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫల్క్ నవాదాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది. అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె. బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి ఓకే, మెన్షన్ చేయలేదు, బస్ టికెట్ అనుకుందాం. కొనుక్కుని అతి కష్టం మీద 9 గంటల 34 నిమిషాల జర్నీ. అబ్బా, బేర్ విత్ మీ గైస్. సుసు బ్రేక్స్, ఫుడ్ బ్రేక్స్ కలిపి 10 గంటల 15 నిమిషాలు. బట్ బెంగళూరు బస్ స్టాండ్ నుండి శ్రద్ధా ఖాన్ రీచ్ అవ్వడానికి ఇంకో 10 గంటల 15 నిమిషాలు. 30 గంటలు అంటే 1 day 2 hours శ్రద్ధా ఖాన్ రీచ్ అయ్యి కనీసం పచ్చి పాలు కూడా తాగకుండా కాంచిన కాఫీ తాగి స్టోరీ చెప్తే నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసి పారేశారు. తప్పు లేదులే, బెంగళూరు ట్రాఫిక్ దాటుకుని వెళ్ళి మరీ చెప్పిన కథ అది. ఈ రిజెక్షన్ గుర్తుంటుంది. బట్ అది ఆయన ఏదో ప్రెస్ మీట్ అప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాను అనమాట. అప్పుడు రిజెక్ట్ చేసింది, ఇప్పుడు నా పక్కన యాక్ట్ చేస్తుంటే కిక్ వస్తుంది అని. ఇంకా అప్పటి నుండి శ్రద్ధా గారిని అడిగిన క్వశ్చన్ ఒకటే, పద్మనాభదాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. ఆ స్క్రిప్ట్ లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇంకా ఆవిడ ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పి మ్యాటర్ క్లోజ్ చేశారు. ఏంటప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? 2 కాంట్రవర్సీలు వస్తేనే ఇక కష్టాయి అనుకుంటాం, 4 వచ్చాయి.
ఇంకా ఒకటి ఉంది. మొన్న జస్ట్ 1 వీక్ ముందు ట్విట్టర్లో ఒక అరిజిత్ సింగ్ గారి ఫ్యాన్ ప్రేమగా అన్న అరిజిత్ సింగ్తో ఎప్పుడు పాడిస్తామని అడిగితే ఆయన ఇచ్చిన రిప్లై ఇది. మళ్ళీ పొద్దున ఇంకో ట్వీట్ వేశారు, నేను కాదు నా టీం వేసిన, నేను ఊపిరి పీల్చుకున్నాను, ఇందరూ ఇంత మాట అనేసారు. ఏంటి కిరణ్ అబ్బోరంతో మీకు ప్రాబ్లం? అసలు కిరణ్ అబ్బోరంతో మీకు ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య కాలంలో ఒక హీరో ఎమోషనల్గా స్టేజ్ మీద బ్రేక్ డౌన్ అవ్వడం, ఆయన పెయిన్ చెప్పుకోవడం అయితే ఇదే. పర్సనల్గా నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను ఆ స్పీచ్కి. ఆనెస్ట్గా ఉన్నది ఉన్నట్టు ఎవరిని ఏమనకుండా ఆయన బాధ ఏందో ఆయన చెప్పుకున్నారు. సో అదే స్పీచ్లో కిరణ్ అబ్బోరం గారు ఒక విషయం గురించి చెప్పారు. నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీద ఏమైనా సంబంధమా? నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో? వేరే సినిమాలో ఆయన మీద ఆయనకి తెలియకుండానే ట్రోల్ చేయడం. ఇంతేకాదు, మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇదే మాట జితేందర్ రెడ్డి హీరో రాకేష్ గారు కూడా ఇలా అన్నారు. సార్ వచ్చి నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని చేయండి, హానెస్ట్ గా చేశాను. ఈ రెంటికి కలిపి దిల్ రాజు గారు ఒక్క మాటలో క్లారిటీ ఇచ్చేశారు. కిరణ్, నీ వీడియో చూసా, నేను అది ఇవాళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా. నిన్న ఇంకొక అతని వీడియో చూసా, సెలబ్రిటీ గురించి రావట్లేదు, ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. బాహుబలి లాంటి పెద్ద సినిమాలో చిన్న రోల్ అంటేనే రెమ్యూనరేషన్స్తో పని లేకుండా ఎగబడి ఉప్పేసుకుంటారు ఆర్టిస్టులు. అలాంటి సినిమాలో శివగామి రోల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. జస్ట్ నరేషన్ వింటేనే గూస్ బంప్స్. అట్లాంటిది యాక్ట్ చేసే ఛాన్స్ అంటే ఎవరైనా సరే. అయితే ఈ రోల్కి ఫస్ట్ రమ్యకృష్ణ గారిని అనుకున్నా కూడా తర్వాత నార్త్లో మార్కెట్ పెంచాలని శ్రీదేవి గారిని కాంటాక్ట్ అయ్యారంట రాజమౌళి గారు. లేటర్ ఆన్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అది రమ్యకృష్ణ గారికి వెళ్ళడం అండ్ ఆవిడ రోల్ని తినేయడం, ఆమె స్క్రీన్ మీద అపేర్ అవ్వగానే మనకి గూస్ పింపుల్స్ రావడం, ఇదంతా జరిగింది. అయితే శ్రీదేవి గారి నుండి రమ్యకృష్ణ గారికి రోల్ రావడానికి ఆ సో కాల్ రీజన్స్ ఏంటంటే శ్రీదేవి గారు ఆ రోల్ చేయడానికి ఒప్పుకున్నారంట, బట్ అండర్ ఫ్యూ కండిషన్స్. అండ్ ద కండిషన్స్ ఆర్ 7 to 8 crores రెమ్యూనరేషన్, బాంబే నుండి వచ్చినప్పుడల్లా 5 బిజినెస్ క్లాస్ టికెట్స్ అండ్ ఇక్కడ ఉండడానికి లగ్జరీ స్వీట్స్ అండ్ టాప్ ఆఫ్ దాట్ హిందీ రైట్స్ లో షేర్. ఇవన్నీ సెట్ అవ్వకపోవడం వల్ల ఆవిడ చేయడం కుదరదన్నారంట. అప్పుడు రాజమౌళి గారు ఇలా అనుకున్నారంట. బట్ అదృష్టం, అలా అడగడం అదృష్టం. కానీ మనం చూసింది వన్ సైడ్ ఆఫ్ కాయిన్ మాత్రమే. ఎందుకంటే ఇప్పటిదాకా జస్ట్ రాజమౌళి గారు ఏది చెప్పారు అది మాత్రం విన్నాం. బట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈ కాంట్రవర్సీ బాగా పెరిగి ముదిరి నార్త్ మీడియా వాళ్ళు శ్రీదేవి గారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే క్వశ్చన్. ఇంకా ఊరుకునేదే లేదు శ్రీదేవి గారు. నార్త్ వాళ్ళు ఎవరు అడిగినా ఒకటే ఆన్సర్ ఇచ్చారు, ఫ్లైట్ వేసుకుని ముంబై నుండి హైదరాబాద్ లో దిగి ఎన్టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆవిడ ఏమన్నారంటే పెద్ద పెద్ద స్టార్స్ అండ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను, ఒకవేళ ఇలా డిమాండింగ్ గా ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఇన్ని సినిమాలు చేయగలుగుతాను, ఎప్పుడో బ్యాగ్ ప్యాక్ చేసి పంపించేవాళ్ళు కదా అన్నారు. అంటే సాయి పల్లవి గారు అసలు సోషల్ మీడియాలోనే పెద్దగా యాక్టివ్గా ఉండరు. అట్లాంటి ఆవిడ కూడా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. విరాట్ పర్వం సినిమా ప్రమోషన్స్ అప్పుడు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్స్పెక్టివ్ గురించి టాపిక్ అప్పుడు ఆవిడ ఇండియన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఆర్మీని ఎగ్జాంపుల్గా తీసుకుని పాకిస్తాన్ జనాలకి మన ఆర్మీ వాళ్ళు టెర్రరిస్ట్ లా ఫీల్ అవుతారు అండ్ మనం వాళ్ళ ఆర్మీని టెర్రరిస్ట్ గా ఫీల్ అవుతాం అని చెప్పారు. దెబ్బకి నేషన్ వైడ్ కాంట్రవర్సీ అయిపోయింది ఈ పర్టికులర్ 30 seconds క్లిప్. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన జవాన్స్, మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు, మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారి. అప్పటి నుండి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఒకటే క్వశ్చన్. చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, ఒక క్లారిటీ వైజాగ్ మీడియా ద్వారా ఇస్తే అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతుంది. దాని ఎఫెక్ట్ గురించి చెప్పాలంటే ఇది జరిగి 2 years అవుతా ఉన్నా కూడా రీసెంట్ గా నితేష్ తివారీ గారు డైరెక్ట్ చేస్తున్న రణబీర్ కపూర్ రాముడిగా అండ్ సాయి పల్లవి గారు సీతారావులో యాక్ట్ చేస్తున్న రామాయణ సినిమా పిక్చర్ ఒకటి వైరల్ అయితే దానికి డబుల్ వైరల్ అయింది మాత్రం #బాయ్కాట్ సాయి పల్లవి. ఆవిడ క్రిటిసిజం, హేట్ ఫేస్ చేస్తూనే క్లారిఫికేషన్ కోసం వీడియో పెట్టాల్సి వచ్చింది. This is all that I wanted to, this is all that I intended to say, and that's all. But it was very disturbing to see that many people online justified the mob lynching incident. ఇది హైలైట్. ఈ సంవత్సరం జనవరిలో ఏ ముహూర్తాన హనుమాన్ అండ్ గుంటూరు గారం క్లాష్ అయ్యాయో తెలియదు కానీ దాని ఫైర్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. ఒకటేమో పాన్ ఇండియన్ సూపర్ హీరో సినిమా అండ్ ఇంకోటేమో సూపర్ స్టార్ రీజనల్ సినిమా. ఫ్యామిలీ సినిమాని యాక్షన్ మాస్ మసాలా ముట్టుకుంటే అంటుకుపోతుంది, పట్టుకుంటే జారిపోతుంది అంటే బేకార్ ఐడియాలతో ప్రమోట్ చేసి హైప్ పెంచేశారు. చివరికి 3/4 సినిమాని హైదరాబాద్ గుంటూరు హైవేలో అయిపోగొట్టేశారు. ఇదంతా పక్కన పెడితే రిలీజ్ అయ్యాక గుంటూరు గారానికి మిక్స్డ్ రివ్యూస్, వేరేస్ హనుమాన్ కి పాజిటివ్ రివ్యూస్. కట్ చేస్తే సింపతి గేమ్ అని హనుమాన్ టీమ్ ని అండ్ ప్లేట్ తిరిగేసిన దానికి గుంటూరు గారం టీమ్ ని ఫ్యాన్స్ ఒక ఆట ఆడేసుకున్నారు. అది అప్పటి నుండి అలా క్యారీ ఆన్ అవుతానే వస్తుంది. రీసెంట్ గా ఐఫా అవార్డ్స్ అప్పుడు రానా గారు అండ్ తేజ సజ్జా గారు హోస్టింగ్ చేస్తున్నప్పుడు అందరి మీద జోక్లు వేసుకుంటూ మధ్యలో రానా గారు ఒక ఫెంటాస్టిక్ ఇంట్రో ఇచ్చారు. ఆ తర్వాత అవును కరెక్టే, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు, అతనేమో సూపర్ స్టార్, నువ్వేమో సూపర్ హీరో, ఇద్దరు సంక్రాంతికి వచ్చారు.
ఆ సంక్రాంతి మ్యాటర్ మాట్లాడుకో. అంత సెన్సిటివ్ టాపిక్? నేను సెన్సిటివ్ అన్నా. అది మ్యాటర్. ఇంకప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా రానా కానీ తేజస్ జగన్ ఒకటే క్వశ్చన్, ఏంటి మరి మీరు నెక్స్ట్ టైం ఐఫా హోస్ట్ చేస్తున్నారా? మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏంటి రీసెంట్గా మీకు వచ్చిన ఒక అవార్డ్ ఫంక్షన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇద్దరు కూడా అది వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్న జోక్ అని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. అవి రానా గారు క్లియర్గా నా మీద వేసిన జోక్స్ అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ వాస్ టేకెన్ ఇన్ అ ఫన్ వే. నా మీద వేసిన జోక్స్ కాబట్టి. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ దిస్ పర్టికులర్ కంట్రవర్సీ ఏంటంటే, నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అసలు మహేష్ బాబు గారి రేంజ్కి ఇవన్నీ చెవిలో కూడా వేసుకోరు. అండ్ మోర్ ఓవర్ అంత మంచి హంబుల్ హ్యూమన్ బీయింగ్ ఎవ్వరు కూడా డిగ్రేడ్ చేయాలని చూడరు. అందులోనూ చిన్నప్పటి నుండి వాళ్ళతో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ వస్తున్న తేజ సజ్జా గారు ఇదే ఫంక్షన్లో ప్రతి ఒక్కరి మీద జోకులు వేశారు. ఆది పురుషుని అయితే కుక్కరాడ్డం డైరెక్ట్గా వేసుకున్నారు. నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఎవరో మనల్ని ఒక మాట అనేస్తున్నంత మాత్రాన మనం క్రియేట్ చేసుకున్న ప్లేస్ హైనెస్ తగ్గిపోదు. హే, ఇఫ్ యూఆర్ ఎ ఫ్రీక్వెంట్ వ్యూవర్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ఆల్సో నా వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ దాటి ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ సపోర్ట్ టు నెక్స్ట్ లెవెల్ దెన్ ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ మై ఛానల్ అండ్ అన్లాక్ ప్రీమియం పర్క్స్ లైక్ కస్టమ్ ఎమోజీస్ అండ్ లాయల్టీ బ్యాచెస్. ఇంకేదో యాడ్ చేయాలి కదా అని ఇవన్నీ యాడ్ చేశాను, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. జాయిన్ నౌ. వరుణ్ తేజ్ గారు నార్మల్గా మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అట్లాంటి ఆయన వైజాగ్లో జరిగిన మట్కా ప్రిలీజ్ ఈవెంట్లో ఆయన్ని ఎక్కడో ఎవరో క్వశ్చన్ చేసిన దానికి స్టేజ్ మీద ఆన్సర్ ఇచ్చారు. అండ్ ద క్వశ్చన్ ఈస్, అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. అండ్ వరుణ్ తేజ్ గారు, కుడ్ యూ ప్లీజ్ ఆన్సర్? గ్యారంటీ భయ్యా, మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను. లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆన్సర్డ్. ఈ మాటని కొంతమంది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అన్నారని యుద్ధం చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఒకటే ఫ్యామిలీ అండి. ఏదో ఒక రోజు అందరూ కలిసి ఒక ఫోటో తీసుకొని పోస్ట్ చేస్తారు. అండ్ ఈ రోజు యుద్ధం చేసిన వాళ్ళందరూ అస్సాం ట్రైన్కి వేలాయరా అనే సినిమా చూసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ గెటింగ్ టు ద నెక్స్ట్ వన్, లైక్ చేయండి అబ్బా. నేను అడగను మామూలుగా, అందుకని లైక్సే కొట్టట్లేదు. అందుకే పెద్దోళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఒకప్పుడేమో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదనేవాళ్ళు, బట్ ఇప్పుడు మనకేం కావాలో మనమే అడిగి తీసుకోవాలి. అడగకపోతే ఎవరెవరు. దేవిశ్రీ ప్రసాద్ గారి పాటల్ని సెలబ్రేట్ చేసుకున్నాం. డెఫినెట్గా 90s కిడ్స్ చైల్డ్హుడ్లో డిఎస్పీ సాంగ్స్ ఒక పార్ట్. కానీ రీసెంట్గా జరుగుతున్న కాంట్రవర్సీస్ చూస్తూ ఉంటే నిజంగా బాధగా ఉంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ ఆల్బమ్, ఈవెన్ సెకండ్ పార్ట్లో రీసెంట్గా వదిలిన సూసేకి ఈజ్ బ్లాక్ బస్టర్ అలాంగ్ విత్ పుష్ప టైటిల్ సాంగ్. అండ్ ఒక్క సాంగ్కే హెవీ ట్రోలింగ్. ఆయన మీద డిసప్పాయింట్మెంట్, గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి తీసేయడం బాబోయ్. అయితే మ్యాటర్ ఏంటంటే పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కుట్టిస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ పీర్ ప్రెషర్. ఆయన టైంకి ఫినిష్ చేయలేకపోవడం, దాన్ని ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చేయించడం. దీంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయినట్టున్నారు. ఆయన ఇంకా పే చెక్ కూడా ఇవ్వలేదు అనుకుంటాను. డిఎస్పీ గారు చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్ట్గా స్టేజ్ మీదనే కూల్గా ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లో మాట క్లియర్గా అన్నారు, మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి, లేకపోతే ఇవ్వరు. అది పేమెంట్ అయినా, స్క్రీన్ మీద నేమ్ అయినా అని. సో మల్టిపుల్ మ్యూజిషియన్స్ బీజిఎంకి వర్క్ చేస్తుండడం అండ్ డిఎస్పీ గారు ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ గురించి స్టేజ్ మీద అడగడం, లోపల ఏం జరిగిందో జరుగుతా ఉందో తెలియదు, బట్ డిఎస్పీ గారు ఇలా అడగడం కొంచెం బాధ అయింది. కానీ మళ్ళీ దానికి మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అవును సార్, దాంట్లో మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి మేమంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. There is no denying that DSP is true rockstar and really happy ఆయన నెక్స్ట్ సాంగ్ తోనే బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇక్కడ దాకా చూసారంటే నచ్చిందని అనుకున్నాను. ప్రొఫైల్లో వీడియోస్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై. Together